గోస్వామి తులసీదాస్ తన మహాకావ్యాన్ని సాధారణ ప్రజల భాషలో రచించడం ద్వారా ఆధ్యాత్మిక సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సాధారణంగా హిందూ ధార్మిక గ్రంథాలన్నీ సంస్కృతంలో రాస్తుండే సమయంలో తులసీదాస్ మాత్రం సామాన్య ప్రజలు మాట్లాడుకునే అవధిలో రామచరితమానస్ రచించారు. ఆ రచనే శ్రీరామచంద్ర భగవానుణ్ణి కోట్లాది మంది భక్తులకు చేరువ చేసింది. తులసీదాస్ రాసిన 12 గ్రంథాలు భక్తి సాహిత్యానికి మూలస్తంభంగా నిలిచాయి. 1497లో ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాలో పుట్టిన తులసీదాస్ అసలు పేరు రాంభోలా. బాబా నరహరిదాస్ అనే ఆధ్యాత్మిక గురువు రాంభోలాను కాశీలో పెంచి పెద్ద చేశారు. వేదాలు, జ్యోతిష్యం, తత్వశాస్త్రాల్లో ఏళ్ల తరబడి కఠోరమైన శిక్షణ పొందిన తులసీదాస్ భౌతిక ప్రపంచపు సంబంధాలు అన్నింటినీ వదిలేసుకుని రామభక్తికే తన జీవితాన్ని అంకితం చేశారు. తులసీదాస్ విస్తృతంగా దేశమంతా పర్యటించి హిందూ సమాజం ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక, సామాజిక సమస్యలను అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన రామచరితమానస్లో రామరాజ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. శాంతి, సమృద్ధి, నైతిక ప్రవర్తనలతో కూడిన ఆదర్శ రాజ్యమే తులసీదాసు స్వప్నించిన రామరాజ్యం. బిల్లజాతి మహిళ శబరి, గిరిజన రాజు నిషాదుడు, రావణుడి సోదరుడు విభీషణుడు వంటి పాత్రల ద్వారా తులసీదాస్ సామాజిక సమరసతను చాటి చెప్పారు. తులసి రామాయణంలో రాముడు ఆదర్శపుత్రుడు, సోదరుడు, భర్త, పరిపాలకుడు. ఆ రాముడు భారతీయ కుటుంబ వ్యవస్థపై చెరగని ముద్ర వేశాడు. రామచరిత మానస్లోనూ అంతకంటే ఎక్కువగా ప్రపంచ ప్రఖ్యాతి గడించిన హనుమాన్ చాలీసాలోనూ ప్రతిఫలించే ఆదర్శాలు ఒక్క భారతదేశంలోనే కాక మారిషస్, ట్రినిడాడ్, ఫిజీ తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయుల్లోనూ నైతిక, సాంస్కృతిక విలువలను పెంచి పోషించాయి. తులసీదాస్ కేవలం ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, ఆయన ఆధ్యాత్మిక ప్రభావం ప్రధానంగా మొఘల్ పరిపాలకులపైన చూపింది. అక్బర్ స్వయంగా ఆహ్వానించిన, తిరస్కరించిన తులసీదాస్ రాజా తోడర్మల్ ప్రతిపాదించిన మునసబు ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా కాదన్నారు. రాజాస్థానాల ఆహ్వానాలను సైతం త్రోసిపుచ్చారు. రఘువీరుడి సేవకుడైన తులసీదాస్కు భౌతిక లోకంలో ప్రయోజనాలు దేనికి అంటూ తన దోహాలో నిలదీశారు. రాముడిపై తులసీదాస్ అనన్య భక్తికి నిదర్శనం ఆ సంఘటన. అంతేకాదు, తులసీదాస్కు బంగారం కానుకగా ఇద్దామనుకున్న జహంగీర్ ప్రయత్నాలు సైతం ఫలించలేదంటే ఆయన నిబద్ధత అర్థమవుతుంది. ఇస్లామిక్ పాలకులు హిందూ సాంస్కృతిక, ధార్మిక అంశాలను అణిచివేస్తున్న వేళ తులసీదాస్ కవిత్వం సగటు భారతీయ ప్రజల్లో కొత్త ఆశలను, విశ్వాసాన్ని ప్రోది చేసింది. ధర్మం క్షీణించి రాక్షస శక్తులు పెచ్చుమీరినప్పుడు అధర్మాన్ని నాశనం చేయడం కోసం భగవంతుడి అవతారాలు భూమి మీదకు వస్తాయని ధైర్యం కలిగించింది. భారతీయులపై తులసీదాస్ అసాధారణ ప్రభావాన్ని చరిత్రకారులు గుర్తించారు. బ్రిటిష్ చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ తన అక్బర్ ది గ్రేట్ మొఘల్ అనే గ్రంథంలో రాజుల సేనలు సాధించిన విజయాల కంటే తులసీదాస్ ఆధ్యాత్మిక అన్వేషణ గొప్పదని, ఆ తరంలో తులసీదాసే మహానుభావుడని రాశాడు. ఇంగ్లాండ్లో బైబిల్ కంటే ఉత్తర భారతదేశంలో రామచరితమానస రచనే ఎక్కువ మందికి తెలుసునని భాషావేత్త జార్జ్ గ్రియర్సన్ స్పష్టం చేశాడు. తులసీదాసు వారసత్వం భారతదేశపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యంపై గొప్ప ప్రభావం చూపింది. ఆధ్యాత్మిక, సామాజిక న్యాయం, దైవిక సార్వభౌమత్వాల గురించి తులసీదాస్ ఇచ్చిన సందేశాలు ఆధునిక ప్రపంచంలో నైతిక స్పష్టతకు మార్గదర్శకాలుగా నేటికి కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. భారతీయ ధర్మానికి, ఐక్యమత్యానికి కాలాతీత మార్గదర్శిగా తులసీదాస్ చిరస్మరణీయుడు.